చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. చప్పట్లతో పాట వచ్చిన ప్రతి ఒక్కరు పాడుతూ ఆయన్ని స్తుతిద్దాం, గణపరుద్దాం, మహిమపరుద్దాం. పాట రాని వారు చప్పట్లతో స్తుతిద్దాం. పాట వచ్చినట్టు ప్రతి ఒక్కరు ఏకాత్మ కలిగి అందరము ఒకే స్వరముతో ఒకే ఆత్మతో ఆయన్ని స్తుతిద్దాం, గణపరుద్దాం. చప్పట్లు కొడదాం. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. చప్పట్లతో ఆయన స్తుతిద్దాం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఒప్పుకుందాం ప్రియులారా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా అని ఒప్పుకుందాం.
తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా Amen. Thank you, Jesus. Thank you, glory. తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ తండ్రిని సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్ ఎప్పుడయ్యా నిన్ను చూచేదన్ నామది తపించెను నామది తపించెను నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా 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 నా యేసు రాజుడా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే Amen. Hallelujah. ఉత్సాహంతో దేవుని ఆరాధిద్దాం. Thank you, glory to God. నీ కోసం జీవిస్తున్నా శబ్దమందిరం. నిన్నునే ప్రేమిస్తున్నా మరొకసారి నీ కోసం జీవిస్తున్నా అందరం కలిసి. నిన్నునే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే Everybody. నా తలంపులెల్లా
తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలపునుడా యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యేసయ్యా 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 ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్శనం చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా నీ ముఖ దర్శనం చేతులు పైకెత్తి యేసయ్యా 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 బిగ్గరగా యేసయ్యా 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 సమీపించ నివసించు నీ ముఖ దర్శనం చేతులు పైకెత్తి యేసయ్యా దగ్గరగా యేసయ్యాని పిలవాలి యేసయ్యాని పలకాలి యేసయ్యా 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 సమీపించ తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నీ ముఖ దర్శనం
యేసయ్యా యేసయ్యా అన్నప్పుడు చేతులు పైకెత్తాలి, ఆకాశం వైపు చూడాలి, భూమి వైపు కాదు, మీ తల పైకెత్తబడాలి. ఆకాశమందు ప్రభువు ఉన్నాడు, ఆకాశమందు మీ తలలెత్తాలి. మరొకసారి యేసయ్యా 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 యేసయ్యా. నిత్య నివాసి, నిర్మల హృదయుడు, శాంతమూర్తి, సర్వ సృష్టిని కలగజేసి తన నోటి మాట చేత ఈ భూమిని కలగజేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీవు నేను సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. మనం తినే భోజనం అనుకుంటున్నారేమో, మనకు కలిగి ఉన్నటువంటి ఏది కారణము కాదు, కానీ ఆయన కృప, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన అనుమతి, వాటి వలన మాత్రమే మనం బ్రతికి ఉన్నాం. మనకంటే గనులు, అందచందము కలిగిన వారు, విద్యావేత్తలు, ఐశ్వర్యవంతులు, కోటాను కోట్లకు పడగలెత్తగలిగిన వారు ఈరోజు ఈ దినాన్ని చూడలేక కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ప్రభువు మనమల్ని ప్రేమించి మరొక రోజును మనకు దయాకిరీటముగా ఇచ్చి ఈరోజు సజీవులుగా ఉండగలుగుతున్నామంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. మన భార్యాభర్తల కంటే ఎక్కువ ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. మన స్నేహితుల కంటే ఎక్కువ ప్రేమ ఆయన మన పైన చూపుతా ఉన్నాడు. దేనితో మనం పోల్చగలం ఆయన ప్రేమను? మృతులను సజీవులుగా చేయగలిగిన ప్రేమ అది. మరణ పడకల మీద ఉన్న వారిని, మరణ శయ్యల మీద ఉన్న వారిని లేపి సజీవులుగా కూర్చుండబెట్టగలిగిన ప్రేమ అది. లోకమే మరచిపోతున్నటువంటి రోజులలో నేనున్నాను అని సమాజంలో నిలబెట్టగలిగిన ప్రేమ అది. అట్టడుగిపోతున్నటువంటి పరిస్థితులను పైకి లేపగలిగిన ప్రేమ అది. తలెత్తుకోలేని పరిస్థితుల మధ్యలో, ఏ ప్రజల మధ్యలో తలెత్తుకోలేకుండా తిరుగుతున్నామో అదే ప్రజల మధ్యలో తలెత్తుకొని తిరగగలిగి నిలబెట్టగలిగిన ప్రేమ అది. నువ్వు దేనితో పోల్చగలవా ప్రేమ? నా వారే నన్ను అర్థము చేసుకోలేకపోతున్నారనే బాధపడే సమయంలో నేనున్నాను అని ఆదరించిన ప్రేమ అది. Lord, we thank you for this precious. Thank you for this great privilege to నీవిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి కృతజ్ఞతలయ్యా. ధైర్యంగా ఉండండి, ప్రభువును చూస్తూ ప్రయాణం కొనసాగించండి. ఒంటరితనానికి భయపడొద్దు. వాళ్ళు వీళ్ళు నన్ను పట్టించుకోలేదని భయపడొద్దు. ఎవరైనా సమాధి వరకు వచ్చే వాళ్ళే. సదాకాలం ఉండేవాడు యేసు ప్రభు మాత్రమే. సమాధి వరకు వచ్చే వారి వైపు చూడొద్దు, సదాకాలం మనతో ఉండే దేవుని వైపు చూడాలి.